నమస్తే ఫ్రెండ్స్, నేను ప్రవీణ్ కథనం న్యూస్ టీవీ నుంచి. ఒలిగొండ గ్రామానికి అయితే వచ్చాము. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ఒలిగొండ గ్రామ పరిధిలో ఉన్నటువంటి మల్లపల్లి నుండి వచ్చి మన స్వతంత్ర అభ్యర్థి సలీం పోటీ చేస్తా ఉన్నారు. ఒకసారి అతన్ని అడిగి మనం తెలుసుకుందాం, ఎందుకు మీరు యువకులుగా ఉండి ఈ స్వతంత్ర ఎన్నికల సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నారు, మీకు ఏ విధంగా యువకులు సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నా, ఒకసారి తననే అడిగి చెప్పండి సలీం గారు. అంటే కొందరు అందులో చదువుకున్న విద్యార్థులు, ఆదర్శమైన అంటే అన్ని తెలిసిన టెక్నాలజీ అన్ని తెలిసిన వాళ్ళు వస్తే నాలాంటి ఇంకా ఎంతో మంది యువకులు వేరే వేరే గ్రామాలలో సర్పంచ్ గాని వార్డ్ నెంబర్ గాని చేస్తారని నాకు ఆశ. సరైన సుమారు ఏదైనా చిన్న వ్యాధి ఏదైనా వచ్చినా అంటే వాడు ఆస్తులు అమ్ముకున్నా గానీ బతికే అవకాశం లేదు. పనులు కూడా లేవు. విద్యార్థులు మంచి చదువుకున్న వాళ్ళు పనులు సరిగా ఈ కూలి పనులు చేయలేక వలసలు వెళ్తున్నారు పట్టణాల వలసలు వెళ్ళి. అయితే ఏ విధమైన అభివృద్ధి చేద్దామని మీరు అనుకుంటున్నారు ఒలిగొండ పట్టణానికి? నాకైతే నాకు కొన్ని అంశాలు ఉన్నాయి. ఒకటి, ఒలిగొండలో ఏం సమస్యలు ఉన్నాయంటే ఒలిగొండలో కొన్ని రోడ్లు బాగాలేవు, వైద్యం అస్సలకే బాగాలేదు, సరైన హాస్పిటల్ లేదు. హాస్పిటల్ ఉంది కదా ఉంది కానీ సరైన హాస్పిటల్ లేదంటే చిన్న ఒక జ్వరం వచ్చి ఇలాంటి చిన్న ట్రీట్మెంట్ ఆర్ఎంపీ లెవెల్లోనే మాత్రమే జరుగుతాయి. పెద్ద ఎడ్యుకేటెడ్ ఎంబీబీఎస్ డాక్టర్స్ ఉన్నా గానీ సడన్ గా ఏదైనా అయితే ఇప్పుడు సిటీకో గానీ గట్కేసారో గానీ పెద్ద పట్టణాలకి వెళ్లాల్సి వస్తుంది. సో సరే, నేనంటూ కొంచెం ముందుకు వస్తే నాలాంటి ఇంకా ఎంతో మంది యువకులు వేరే వేరే గ్రామాలలో సర్పంచ్ గాని వార్డ్ నెంబర్ గాని చేస్తారని నాకు ఆశ. సలీం గారు, అతనితో మాట్లాడే ప్రయత్నం అయితే మనం చేద్దాం. చెప్పండి సలీం గారు, మీ కుటుంబ నేపథ్యం ఏంది, మీ విద్యాభ్యాసం ఏంది? మా కుటుంబం, మా తండ్రి పేరు షేక్ జానిమియా, మేము ముస్లిం వర్గానికి చెందిన వాళ్ళము. మా అమ్మ పేరు రజియా. మా నాన్న కూలి పనులు డ్రైవింగ్ చేసేవాళ్ళు, లారీ. ప్రస్తుతానికి అయితే లారీ నడుపుతున్నాడు. అలాగే వ్యవసాయం కూడా ఉంది, మాకు కొంచెం ల్యాండ్, వ్యవసాయం కూడా చేస్తారు. సో నేను 10th గౌట్ హై స్కూల్ ఒలిగొండలో చదివాను. ఇంటర్ వచ్చేసి ఉజ్వల కాలేజ్ ఒలిగొండ. భువనగిరిలో వచ్చేసి ఎస్ఎల్ఎన్స్ కాలేజ్ లో డిగ్రీ పూర్తి చేశా. తర్వాత కొన్ని సంవత్సరాలు ఇట్లనే జాబ్స్ ట్రై చేసా. తర్వాత ఇలాంటి వర్క్లు చేసా, అది చేసా. ఇంకా పరిమితి వర్గాలు మాత్రమే ఎప్పుడు ఏళ్ల నుంచి రాజకీయాలను వెళ్తున్నాయి. వాటిని నిర్మూలించడానికి అవినీతి చాలా జరుగుతుంది భారతదేశంలో. మనం పోల్చుకుంటైతే వేరే దేశాల నుంచి పోల్చుకున్నట్టయితే చాలా అవినీతి ఉంది. ఎప్పుడు భారతదేశం అప్పులలో నష్టాలలోనే ఉంటుంది. దానికి వ్యతిరేకంగా సస్యశ్యామల భారతదేశం చూడాలన్న కోరిక. గ్రామం నుంచి దేశం వరకు మన యొక్క యువత అనేది భారతదేశంలో చాలా ఎక్కువ. యువత పర్సెంటేజ్ ఎక్కువ ఉంది. అలాగే గ్రామాలు దేశానికి వెన్నుముక లాంటివి. సో గ్రామాల నుంచి అభివృద్ధి ప్రారంభం అయితే అవి పట్టణాలకు అలా దేశం వ్యాప్తంగా స్ప్రెడ్ అవుతాయని నేను అనుకుంటున్నా. యువకులు అంటే కొందరు అందులో చదువుకున్న విద్యార్థులు, ఆదర్శమైన అంటే అన్ని తెలిసిన టెక్నాలజీ అన్ని తెలిసిన వాళ్ళు ఎవరన్నా సపోర్ట్ చేస్తారని. నాకు గెలుస్తానా ఓడతానని నాకు సంబంధం లేదు. నాదేంటంటే నేనంటూ కొంచెం ముందుకు వస్తేనేమో, ఎప్పుడు ఈ బానిస బతుకులు మన తల్లిదండ్రులు వెనకటి నుంచి 50 ఏళ్ల నుంచి 100 ఏళ్ల నుంచి బానిసలుగా బతుకుతారు, అది కాదు. మనం ఇంత చదువుకొని కూడా ఇన్ని చేసి కూడా మనం కూడా అందరిలాగా బతకొద్దు. ప్రస్తుతానికి మార్కెట్ లో ఉన్న రేట్లను చూసుకుంటే ఏదైనా ఒక హాస్పిటల్కి వెళ్ళినా ఒక రేషన్ షాప్ కి వెళ్ళినా ఏది చూసినా గానీ బీభత్సమైన ధరలు. ఆ ధరలన్నీ మనం ఏదనుకోండి, మనది వచ్చేది 10 నుంచి 20 వేల జీతం. మన నెలలో 10-20 వేలు మనకు సరిపోదు. మనం అడ్జస్టెడ్ బతుకుతేనే మాత్రమే అది బతకగలుగుతాం. ఏదైనా నాకు ఏదైతే అది నాతోని అయింది నేను చేయగలని అనుకుంటున్నా. ఈ రోజున్న రాజకీయాలను చూసుకుంటే ఆధిపత్య వర్గాలైన కొన్ని రాజకీయ పార్టీలు అయినప్పటికీ బీరు బిర్యానీ వంచి ప్రజలను ప్రలోభ పెట్టి నైట్కే మద్దతును కూడా కడుతున్నారు. మీరు స్వతంత్ర అభ్యర్థిగా ఏ విధంగా ముందుకు వస్తున్నారు?
స్వతంత్ర అంటే ఇప్పుడున్న పార్టీల ప్రజల మద్దతు ఏ విధంగా కోరుకుంటారు? ఉన్న పార్టీలల్లా ప్రతి పార్టీ అవినీతిగా ఉంది. కరెక్ట్ ఒక పార్టీ అని కరెక్ట్ లేదు, ఒక పార్టీని దూషించలేము, ఒక పార్టీని మంచిదనలేము. అన్ని పార్టీలు అలాగే ఉన్నాయి, ఏం మార్పులు లేవు రాజకీయంలో, ఎలా ఉందో అలా ఉంది. ఏమన్నా ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఒలిగొండ ఒకప్పుడు ఎంత డెవలప్మెంట్ ఉండే, ఒక డిగ్రీ కాలేజీలు ఉండే, ఒక ఇంటర్ కాలేజ్ లో ఉండే. మేము చదువుకున్న కాడికి 2010 బ్యాచ్ నాది, 10th to 11 బ్యాచ్. అప్పుడు ఒక హై స్కూల్లో దాదాపు ఒక 800 నుంచి 1000 ఎబోనా ఎగ్జాక్ట్ తెలియదు, ఒక సెక్షన్ కు 60 మంది ఉండేది, అంత స్ట్రెంత్ ఉండేది. ఇప్పుడు చూసుకున్నట్టయితే మొత్తం 300 మంది కూడా లేరు. ప్రైవేటీకరణం అయింది, కార్పొరేట్ సంస్థలు ఫీజులు పెట్టి అట్లా చదివించి పిల్లలను పీడ్చి తింటున్నారు. అట్లా మళ్ళీ ఇంటర్ కాలేజీలు లేపేసినాయి, డిగ్రీ కాలేజీ కూడా లేదు. ఇప్పుడు పరిస్థితి ఒలిగొండ నుంచి ఓడని చదువుకోవాలన్నా గానీ భువనగిరికి వెళ్ళాలి, ఇంకా సిటీకి వెళ్ళాలి, దూరం వెళ్ళాలి. ఈ విద్యా సంస్థలు ఎందుకు తీసేస్తారు అసలు ఏంది అది కూడా సమస్య నాకు కూడా తెలుసు. ఫీజు రియంబర్స్మెంట్లు రాక, మేనేజ్మెంట్ మేనేజ్ చేయలేక, కట్టలేక గవర్నమెంట్. ఈరోజు యువకులను తీసుకుంటే మొబైల్స్ కి అట్రాక్ట్ అయ్యి మద్యానికి పడి ఉన్నారు. అలాంటి వారిని మీరు ఏ విధంగా చైతన్యం చేయాలనుకుంటున్నారు? ఒకటి మెయిన్ అంటే యువతులని సోమరిపోతులు చేసేది ఒకటి మన పార్టీలే, మన వాళ్ళని పేరెంట్స్ ఫస్ట్ నుంచి సరిగ్గా సరైన మార్గంలో పెంచి వాళ్ళకు కష్టమేంది, నష్టమేంది, సుఖమేంది విచ్చలవేడిగా పడడం వలన వాళ్ళకు అసలు కష్టం అనేది తెలియకుండా వాళ్ళు పెరగడం వల్ల వాళ్ళకు చిన్న వయసులో 10th లోపే వాళ్ళు మద్యానికి అలవాటు కావడం గానీ, సిగరెట్ గానీ, డ్రగ్స్ గానీ ఇలాంటి అవుతుర్రు. వాళ్ళకేంది ఫోన్ అడిక్ట్, ఫోన్ కూడా ఎన్నో గంటలలో ఫోన్లలో వీడియోస్, రీల్స్. మనం ఏం చేయాలి సమాజానికి? లేకపోతే మనమన్నా ఏమైనా ఒక డాక్టర్ కావాలా, ఒక ఇంజనీర్ కావాలా, ఒక ఏదన్నా ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఏదో ఒకటి, అరే ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టాలా, ఏదో ఒక రాజకీయం వెళ్ళాలా, ఏదో ఒక అవగాహన లేదు. ఎంత పడితే ఒక పార్టీలు నిలబడ్డా, పెద్దోడు నిలబడ్డా, అగ్రవర్కు వాళ్ళకే సపోర్ట్ చేద్దామన్నా కానీ నేనేం చేయగలుగుతాన్న ఆలోచన మాత్రం లేదు. నేనైతే నా తరపున అయితే నేను శాయశక్తుల ప్రయత్నిస్తాను. చైతన్యం ఎట్లా అంటే వాళ్ళకు ఒక ప్రొసీజర్ ద్వారా మెల్లిమెల్లగా చెప్తాను. వాళ్ళు ఇక ఒక్కసారి ఎవరు మారరు, కొద్దిగా చైతన్యం అవుతుందని. సరే, మనం సలీం గారితోనైతే ఇప్పుడు మాట్లాడాము. తను ఒకటే తెలుపుతున్నారు, ఒలిగొండ పట్టణ ప్రజలు డబ్బు ప్రలోభాలకు లొంగకుండా పూర్తిగా మద్దతు తెలుపుతారని. ఎందుకంటే చదువుకున్న యువకుడు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు కాబట్టి ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా తనకే మద్దతు అయితే తెలుపుతారని దృఢంగా ఆశిస్తున్నాడు. అదే విధంగా యువకులు కూడా రాజకీయాల్లో పాల్గొనాలని కూడా అంటున్నారు. సో ఆల్ ద బెస్ట్ సలీం గారు. ఈ వీడియో నచ్చితే మీరు కథనం న్యూస్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ విధంగానే మనం నెక్స్ట్ వీక్ ఇంకో గెస్ట్ తో మీ ముందుకు వస్తాను. కెమెరామెన్ భాస్కర్ తో ప్రవీణ్.